ఢిల్లీ కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో పేపర్ లీకేజీ వ్యవహారాలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ప్రత్యేక దృష్టి పెట్టి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. పేపర్ లీక్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోబోతుంది కేంద్రం. ఈ చట్టంలో భాగంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. విచారణ కోసం చట్టబద్ధతతో కూడినటువంటి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కేసు నమోదు, దర్యాప్తు నుంచి 3 నెలల్లోనే తుది తీర్పు వెలువరించేలా చట్టం ఉండబోతుంది. సవరించిన బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ఈ సవరణలతో పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా చట్టాన్ని మరింత కఠినతరం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఏపీ, కర్ణాటక మధ్య బళ్ళారి, గుంతకల్లు అదనపు రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. 1264 కోట్ల వ్యయంతో 3-4 రైల్వే లైన్లను 46 కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నారు. దీంతో పాటు ఈ అదనపు రైల్వే లైన్లలో ఏపీ, కర్ణాటకకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాగే వేదావతి నదిపై పెద్ద వంతెన నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. భవ్య రసాయన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 3030 కోట్ల రూపాయలను కేటాయించింది. 3 డెడికేటెడ్ కెమికల్ పార్కులను ఏర్పాటు చేయబోతుంది. ఇలా ఒక్కో కెమికల్ పార్కుకు 1000 కోట్లు కేటాయిస్తారు. రసాయనాల పరిశ్రమల బలోపేతమే లక్ష్యంగా భవ్య రసాయన్ పథకం చేపట్టింది కేంద్రం. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఛాలెంజ్ ఆధారిత ఎంపిక విధానం ద్వారా 3 కెమికల్ పార్క్స్ ను అభివృద్ధి చేయనున్నాయి. అయితే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కనీసం 500 కోట్ల వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి కెమికల్ పార్కు ఏర్పాటుకు కనీసం 2000 ఎకరాల వివాదరహిత భూమి ఉండాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అనుబంధ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతాయని కేంద్రం తెలిపింది. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడంతో పాటుగా ఉత్పత్తి వ్యయాలు తగ్గి భారతీయ తయారీ సంస్థలు ప్రపంచ మార్కెట్లో మరింత పోటీ సామర్థ్యాన్ని సాధిస్తాయని పేర్కొంది.